నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ ని చూసుకుంటే కనుక, మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు, వసంత పంచమి కావడంతో 5 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు, పాల్గొన్న 13 అఖాడాల నాగసాధువులు, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక్కడ మనకి ఫోటో ఇచ్చారండి, హరోం హర అని. సోమవారం తెల్లవారుజామున ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు వెళ్తున్న నాగ సాధువులు. నిన్న వసంత పంచమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్రాజ్కి వెళ్ళారు. కుంభమేళాలో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు, పవిత్ర గంగా స్నానాలు ఆచరించారు. సో దానికి సంబంధించి వార్తా కథనం అయితే కనుక ఫ్రంట్ పేజీలో ఇచ్చారు, అంటే ప్రధాన శీర్షికగా ఇచ్చారు. దాదాపు 5 కోట్ల మంది భక్తులు నిన్న మహాకుంభమేళాలో గంగా స్నానం ఆచరించారని చెప్పేసి ఇచ్చారు. అలాగే 13 అఖాడాలకు చెందిన నాగసాధువులు కూడా నిన్న మహాకుంభమేళాలో గంగా స్నానం ఆచరించారని చెప్పి ఇచ్చారు. ఇక పొలిటికల్ న్యూస్ చూసుకుంటే కనుక, బీసీ లెక్కలపై దుమారం, 21 లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైర్. 10 ఏళ్లలో బీసీలు 52% నుంచి 46%కి ఎలా పడిపోతారని ప్రశ్న. సమగ్ర కులగణన సర్వే పైన అనుమానాలు. 2011 సెన్సస్ తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే. గత నెల ఓటర్ లిస్టుతో పోల్చిన పొంతన కుదరని లెక్కలు. నివేదిక తప్పుల తడకలా ఉందంటూ ప్రతిపక్ష నేతల ఫైర్. అఖిలపక్షం ఏర్పాటుకు బీసీ మేధావుల డిమాండ్. సో ఏదైతే బీసీలో ఎంతమంది ఉన్నారో, అంటే సమగ్ర కులగణన సర్వే చేపట్టిన తర్వాత రిపోర్ట్ ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో బీసీ ఎంతమంది ఉన్నారని చెప్పేసి, అంటే 46%. అంటే నిన్న చూసుకుంటే కనుక మనము ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్కలాగా ఇచ్చారు. 66.33% అని ఒక పేపర్లో, తర్వాత 46% అని చెప్పేసి ఒక పేపర్లో ఇలా ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ 46% బీసీలో ఉన్నారు అన్నది తేలింది. సో గతంలో 56%, అంటే లాస్ట్ 10 ఇయర్స్లో 52% మంది ఉన్న బీసీల సంఖ్య ఎలా 46%కి పడిపోతుందని చెప్పేసి ఇక్కడైతే కనుక బీసీ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఎలా పడిపోతుంది ఈ సంఖ్య అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దీనిపైన అంటే వాడివేడిగా చర్చ జరిగిందని కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. బీసీ లెక్కలపై వాడివేడి చర్చ జరుగుతున్నది. తాజా సర్వే ప్రకారం ముస్లిమేతర బీసీల జనాభా 1,64,00,000, అంటే 46.25% ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల పేరుతో ఓ రిపోర్ట్ను బయటపెట్టారు. పాత కొత్త నివేదికలను పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. వీటి ప్రకారం అప్పట్లో బీసీల జనాభా 1,85,61,856గా ఉంది. ఈ లెక్కన గడిచిన 10 ఏళ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి 21 లక్షలకు పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. సో ఈ సమగ్ర కులగణన సర్వే ఏదైతే ఉందో కనుక దీనిపైన కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. ఎందుకంటే 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో అదిను ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ రెండు కూడా పక్కపక్కన పెట్టి కంపేర్ చేసి అప్పటికి ఇప్పటికీ ఇంత తేడా ఎందుకు ఉంది అని చెప్పేసి, ఇంకా బీసీల సంఖ్య ఇంత ఎందుకు పడిపోతుంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఈ నివేదికల్ని సోషల్ మీడియాలో అయితే కనుక తిప్పుతున్నారు అని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఇచ్చారు. మనకి 10 ఏళ్లలో ఇంకా పెరగాలి, బీసీ సంఖ్య పెరగాల్సింది పోయి ఎలా తగ్గుతుంది అని కూడా మండిపడుతున్నారు బీసీ నేతలు. అయితే మరి దీనిపైన అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అయితే దానికంటే ముందు ఇక్కడ అఖిలపక్షం ఏర్పాటు చేయాలని చెప్పేసి బీసీ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే 52% ఎక్కడ, 46% ఎక్కడ? సో 52% నుంచి 46%కి పడిపోవడం ఏంటి? సో ఈ సర్వే పైన అనుమానాలు ఉన్నాయి. ఇంకా పెరగాలి కానీ ఎలా తగ్గుతుంది అని చెప్పేసి బీసీ సంఘాలు అయితే కనుక దీనిపైన మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అఖిలపక్ష సమావేశానికి డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్న బీసీ మేధావులు ఎవరైతే ఉన్నారో దీన్ని అంటే ప్రభుత్వము యాక్సెప్ట్ చేసి అఖిలపక్ష సంఘాన్ని ఏర్పాటు చేసి దీనిపైన డిస్కస్ చేస్తారు లేదా అన్నది మనకి తెలియాలి. ఇంకొకటి, 2011 సెన్సస్ తో పోలిస్తే కనుక పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఒక ప్రధాన అంశము. సో 20 లక్షలు పెరిగింది జనాభా అనేసి. మరి ఏ రకంగా చూసుకున్నా కూడా బీసీ రిజర్వేషన్ల కోసం గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని అయితే హామీ ఇచ్చిందో దానిని నిలబెట్టుకోవడం కోసం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. దీనికి తోడు పేదలు ఎంతమంది ఉన్నారో
అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందా లేదా అన్నది తెలుసుకోవడానికి కూడా. సో ఈ 2 రీజన్స్తో చేసిన ఈ కులగణన సర్వేలో అయితే కనుక బీసీల రిజర్వేషన్ కి అంటే ఒక కొలిక్కి వచ్చింది అనుకుంటున్న సమయంలో సో గతంలో 52% ఉండేది, ఇప్పుడు 46% ఎలా పడిపోయింది. సో ఈ సర్వే మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పేసి బీసీ సంఘాల నేతలు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అఖిలపక్ష సమావేశానికి కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, మరి కులగణన సర్వేలో ఎక్కడ లోపాలు జరిగాయి ఏంటి అన్నది కూడా చూడాలి. అయితే నిన్న చూసుకున్నట్టయితే మనం ఒక వార్తా కథనంలో అయితే ఇచ్చారు, ఈ 100% సమగ్ర కులగణన సర్వే అయితే జరగలేదు, ఇంకా 3% మిగిలిపోయి ఉంది. అలాంటిది ఎలా రిలీజ్ చేస్తారు రిపోర్టు అన్నది కూడా ఉంది. ఎందుకంటే ఆ 3%లో కూడా చాలా మంది బీసీలు ఉండొచ్చు కదా. సో ఈ నేపథ్యంలో మరి ఈ సర్వే పైన అయితే కనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ముఖ్యంగా బీసీ నేతల్లో. మరి దీనిపైన ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, నిజంగా ఎక్కడైనా తప్పు జరిగిందా, అంటే ఈ సర్వే చేసే టైంలో ఎవరినైనా మిస్ చేశారా, లేకపోతే ఎక్కడ తప్పు దొర్లింది అన్నది ఒకసారి ప్రభుత్వం అయితే కనుక పునఃసమీక్షించుకోవాలి. అలాగే ఇంకొక వార్తా కథనంలో ఇచ్చినట్టు 3% కుటుంబాలను అయితే కనుక చేయలేదు. సో 100%లో 3%ని వదిలేసి ఎలా రిపోర్ట్ రిలీజ్ చేస్తారన్నారు. మరి దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కులగణన సర్వే అయితే చేపట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో, రాహుల్ గాంధీ చెప్పిన విధానం ప్రకారమే ముందుకెళ్తున్నామని చెప్పి గతంలో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో అయితే కనుక మీరు ఏదైతే ప్రభుత్వం ఏదైతే బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడం కోసం అని చెప్పేసి, అంటే వాళ్ళకి ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం అయితే చేపట్టామని చెప్పారో, మరి దానిపైనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అంటే బీసీల సంఖ్య పడిపోయింది అని చెప్పేసి, ఎలా పడిపోతుంది ఇంకా పెరగాల్సింది పోయి అని చెప్పేసి దీనిపైన అయితే కనుక విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపైన ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మిగిలిపోయిన 3%ని కూడా మళ్ళీ సర్వే చేస్తారా, లేకపోతే ఎవరైతే ఎన్యూమరేటర్స్ డేటా కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళారో వాళ్ళు మిస్ చేయకోకుండా ప్రతి ఒక్క హౌస్ నుంచి కూడా తీసుకున్నారా లేదా అన్నది కూడా ఇంకొకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక దీనికి సంబంధించి మరొక వార్తా కథనం చూసుకుంటే కనుక అవకతవకలు జరగలే, సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు కులగణనపై మాట్లాడే హక్కు లేదు. వివరాలు ఇచ్చిన ఎమ్మెల్సీ కవితకే ఆ హక్కు ఉంది. మంత్రి పొన్నం ఏ ఆధారాలతో బీసీల జనాభాను తగ్గించామని చెప్తున్నారు? జస్టిస్ ఈశ్వరయ్య వకులాభరణం సర్వేలో ఎందుకు పాల్గొనలేదు? వివరాలు ఇవ్వని వాళ్ళు మండల ఆఫీసుల్లో ఇవ్వొచ్చని సూచన. కులగణన సర్వేలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీల జనాభాను కావాలని తగ్గించారని ఆరోపిస్తున్న వాళ్ళు అందుకు తగిన ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. అయితే ఏ ఆధారాలతో, దీనిపైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్, ఆయన స్పందించారు. సో అవకతవకలు జరగలేదు, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు గారి ఈ సర్వేలో పాల్గొనలేదు, కవిత మాత్రమే పాల్గొన్నారు. ఆవిడకి ఒకటే మాట్లాడే హక్కు ఉంది దీనిపైన, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు పాల్గొనలేదు కాబట్టి వీళ్ళకి మాట్లాడే హక్కు లేదు. సో ఏ ఆధారాలతో మీరు మేము బీసీ కులగణన అంటే బీసీల శాతాన్ని తగ్గించామని చెప్తున్నారు, సో దాని ఆధారాలు చూపెట్టండి అని చెప్పేసి సవాల్ అయితే చేశారు పొన్నం ప్రభాకర్ గారు. ఎందుకంటే జస్టిస్ ఈశ్వరయ్య వకులాభరణం సర్వేలో కూడా వీళ్ళు పాల్గొనలేదంట, అంటే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడానికి మరి ముందుకు రాలేదేమో కేసీఆర్, కేటీఆర్ అండ్ అలాగే హరీష్ రావు గారు. సో సర్వేల్లో పాల్గొనకుండా ఎలా మాట్లాడతారు మీరు, ఏ ఆధారంగా మీరు బీసీలనే సంఖ్య తగ్గించామని చెప్తున్నారు అని కూడా అడుగుతున్నారు ఇక్కడ పొన్నం ప్రభాకరు. మరి వివరాలు ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు వివరాలు ఇవ్వకోకుండా, అంటే ఆ సమయంలో అందుబాటులో లేకుండా ఉండిండొచ్చు వాళ్ళు, లేదా వేరే ఊర్లకు వెళ్ళి ఉండొచ్చు, రకరకాలుగా అంటే రకరకాల కారణాలతో ఇంటి దగ్గర ఉండకపోయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఇవ్వలేదో వివరాలు వాళ్ళు మండల ఆఫీసుల్లో ఇవ్వచ్చు అని చెప్పేసి సూచించారు ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు. అయితే మరి దీనికి బీసీ సంఖ్యని ఎలా తగ్గిస్తాము మేము బీసీల జనాభాను, దీనికి సంబంధించి ఆధారాలు ఏదైనా ఉంటే కనుక దాన్ని తీసుకొస్తే కనుక మేము రెడీ అన్నట్టు పొన్నం ప్రభాకర్ గారు అయితే కనుక ఒక సవాల్ అయితే చేశారు. మరి చూడాలి ఇది అంటే ఏ విధంగా ముందుకెళ్తుందో, ఇంకా దీనిపైన ఎంత గందరగోళం నెలకొంటుంది అన్నది. అవకతవకలు అయితే మాత్రం జరగలేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు మరి పొన్నం ప్రభాకర్ అయితే. ఇక్కడ మరో వార్తా ఐటమ్ చూసుకుంటే కనుక 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ, 1 మ్యాన్ కమిషన్ సిఫార్సు, కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందజేత. ఇక్కడ పైన ఫోటో కూడా ఇచ్చారండి. సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్, మంత్రులు దామోదర, పొన్నంకు
ఎస్సీ వర్గీకరణపై రిపోర్ట్ను అందజేస్తున్న ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్. సో ఎస్సీ వర్గీకరణపై 2 నెలలుగా అధ్యయనం చేసిన వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖకు తన నివేదికను అందజేశారు. అనంతరం ఈ రిపోర్ట్ను ఎస్సీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెంబర్లు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అందించారు. సో వర్గీకరణ ఖరారుకు 2011 జనాభా లెక్కలను కమిషన్ పరిగణలోనికి తీసుకున్నది. ఎస్సీలను 3 గ్రూపులుగా అంటే ఏబీసీ 3 గ్రూపులుగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది. సో ఏదైతే కనుక ఎస్సీ వర్గీకరణ గురించి కూడా చెప్పారో దానికి సంబంధించిన రిపోర్టు కూడా క్యాబినెట్ సబ్ కమిటీకి అయితే కనుక అందజేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త ఇచ్చారు. సో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 3 గ్రూపులుగా అంటే ఏబీసీ గ్రూపులుగా వర్గీకరించాలని అయితే కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మరి ఈ ఎస్సీ వర్గీకరణ మీద కూడా ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, ఏం చెప్తుంది అన్నది కూడా మనం వేచి చూడాల్సిందే. అలాగే ఈ కులగణనకి సంబంధించిన మరో వార్తాంశం చూసుకుంటే కనుక నేడు అసెంబ్లీ ముందుకు కులగణన వర్గీకరణ రిపోర్ట్స్. ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ, 2 రిపోర్ట్లకు ఆమోదం. 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ. దేశమంతా కులగణన చేపట్టాలని తీర్మానం. సో ఏదైతే కులగణన నివేదిక ఉందో ఆ రిపోర్ట్ అయితే కనుక ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. ఒక కులగణన సర్వే రిపోర్టే కాదండి, అలాగే ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా, ఈ 2 నివేదికలు అయితే కనుక ఈరోజు ప్రత్యేక సెషన్ అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ అసెంబ్లీలో అయితే కనుక ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిపోర్టు, అలాగే సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన విషయాలు ఏవైతే రిపోర్టు ఉందో దానికి సంబంధించిన నివేదికను, ఈ 2 నివేదికలను అయితే కనుక ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. సో మార్నింగ్ ఈరోజు ఉదయం అంటే 10 గంటలకు కేబినెట్ భేటీ ఉంటుంది. ఆ భేటీ తర్వాత అంటే ఆ 2 రిపోర్ట్లకు ఆమోదం తెలిపిన తర్వాత 11 గంటలకు సమావేశం అవుతుందంట అసెంబ్లీ. సో ఈ నేపథ్యంలోనే దేశమంతా కూడా కులగణన చేపట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి దీనికి ఆమోద ముద్ర పడుతుందా పడదా? ఆమోద ముద్ర వేసిన తర్వాత అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు మరి అసెంబ్లీలో దీనిపైన ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి అని చెప్పేసి అందరిలో అయితే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు అంటే కరెక్ట్గా బీసీలు ఎంతమంది ఉన్నారు అన్నది ఈ సర్వేలో అయితే కనుక వెల్లడవ్వలేదు అని చెప్పేసి బీసీ నేతలే కొంతమంది చెప్తున్నారు, బీసీ సంఘాల నేతలు. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు అంటే ఒక వార్తా కథనంలో చూస్తే 3% ఏదైతే అంటే సర్వే జరగలేదు అని నిన్న వార్తా కథనం వచ్చింది అనుకున్నామో అది అంటే ప్రతిపక్షాలు చెప్పిన మాట అనమాట. అంటే 3% ఇంకా సమగ్ర కుటుంబ సర్వే 3% మిగిలిపోయింది, అది చేయకోకుండా ఎలా రిపోర్ట్ రిలీజ్ చేశారనేసి. మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ నేపథ్యంలో ఈరోజు 11 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న ఈ రిపోర్ట్ల మీద చర్చ అయితే కనుక ఎలా జరగబోతుంది అన్నదైతే కనుక కొంత సర్వత్ర ప్రజల్లో, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో అయితే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీసీ ప్రజల్లో అయితే కనుక దీనిపైన ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక బీసీల సంఖ్య పెరగాలి కానీ ఎలా తగ్గుతుంది అనేసి బీసీ నేతల్లో అయితే కనుక బీసీ సంఘాల్లో ఒక ప్రశ్న అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చర్చించనున్న ఈ రిపోర్ట్ల పైన ప్రతిపక్ష నేతలు మరి ఎలాంటి సూచనలు చేస్తాయి, లేకపోతే దీన్ని సమర్థిస్తాయా, ఈ రిపోర్ట్ని ఏం జరుగుతుంది అన్నది ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మనకి తెలుస్తుంది. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే తెలంగాణ రైల్వేస్ కు 5,337 కోట్లు. త్వరలో కాజీపేట మల్టిపుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం. బడ్జెట్ వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్. సికింద్రాబాద్ కేంద్రంగా కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ 7 జిల్లాలను కవర్ చేస్తూ 5 వందే భారత్ రైళ్లు నడుపుతున్నామని వెల్లడి. సో కేంద్రం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి 5,337 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అతి త్వరలో కాజీపేటలో మల్టిపుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించనున్నట్లయితే తెలిపారు. అయితే 2009 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఉమ్మడి ఏపీ ఉంది, అప్పట్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు కలిపి కేవలం 886 కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. దాంతో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణకు
బడ్జెట్లో 6 రెట్లు అధికంగా కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే కేటాయింపులను న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వర్చువల్గా వెల్లడించారు. అయితే యూనియన్ బడ్జెట్లో అయితే తెలంగాణ రాష్ట్రానికి ఏమీ రాలేదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే రైల్వేస్ బడ్జెట్లో అయితే కనుక తెలంగాణకు సంబంధించి రైల్వే ప్రాజెక్టులో 5,337 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని గారు అయితే చెప్పారు. ఈయన చెప్పిన ప్రకారం ఏంటంటే కనుక త్వరలో కాజీపేటలో మల్టిపుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కనుక ఏర్పాటు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే సికింద్రాబాద్ కేంద్రంగా కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేది కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. 7 జిల్లాలను కవర్ చేస్తూ 5 వందే భారత్ రైళ్లను నడుపుతున్నామని కూడా ఇక్కడ ఆయన వెల్లడించారు. అయితే ఏపీ అండ్ తెలంగాణ ఈ 2 స్టేట్స్ ఏదైతే ఉన్నాయో వీటికి కేటాయించిన ఈ బడ్జెట్ని వర్చువల్గా అంటే ఆన్లైన్ ద్వారా వర్చువల్గా ఆయన తెలియజేశారు. ఇంకొక ప్రధాన అంశం అయితే కనుక ఇక్కడ అశ్విని అంటే రైల్వే శాఖ మంత్రి అశ్విని గారు చెప్పినది గతంలో అంటే 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండింది. అప్పుడు రైల్వేస్లో రైల్వే బడ్జెట్లో ఉమ్మడి రాష్ట్రాలు అయినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపి ఉండేది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ బడ్జెట్లో అంటే ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించినది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది అప్పుడు కేంద్రంలో. అప్పుడు కేటాయించినది 886 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఒక తెలంగాణకి మాత్రమే 5,337 కోట్లు కేటాయించాము. ఇది అంటే గతంతో పోల్చుకుంటే కనుక అంటే ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో 2009 నుంచి 2014 దాంతో పోల్చుకుంటే కనుక ఇది 6 రెట్లు ఎక్కువ ఈ బడ్జెట్ అని చెప్పేసి స్పష్టం చేశారు. సో ఏది ఏమైనప్పటికీ రైల్వేస్ బడ్జెట్లో అంటే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు అయితే ఎలాగో రాలేదు. పెట్టుబడులు పరిశ్రమలకి లేదా ప్రాజెక్టులకి కూడా ఎటువంటి చేయూత అందించలేదు. కానీ రైల్వేస్లో అయితే మాత్రం 5,337 కోట్లు అయితే కనుక కేటాయించారు. ఇక మరో ప్రధాన వార్త చూసుకుంటే దేశవ్యాప్తంగా కులగణన జరగాలి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్. తెలంగాణలో సర్వే చేశాం, ఓబీసీలు 55% పైనే ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి లెక్కలే వస్తాయి. నిరుద్యోగ సమస్యపై యూపీఏ ఎన్డీఏ విఫలం. మేక్ ఇన్ ఇండియా మంచిదే కానీ మోదీ ఫెయిల్. జీడీపీ 2014లో 15%, ఇప్పుడు 12%కి పడిపోయింది. ప్రధానిని ఆహ్వానించాలని కోరేందుకు అమెరికాకు విదేశాంగ మంత్రి వెళ్లారంటూ కామెంట్. మేము తెలంగాణలో కులగణన చేశాము, అక్కడ దాదాపు 90% మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే ఉన్నారని తెలియంది. దేశంలో ఓబీసీల జనాభా 50% కంటే ఎక్కడా తక్కువగా ఉండదు. లోక్సభలో బీజేపీకి చెందిన ఓబీసీ, దళిత, ఆదివాసీ ఎంపీలు కూడా ఉన్నారు. కానీ వీరికి నిజమైన అధికారం లేదు. వాళ్ళు సభలో కూర్చున్నా నోరు తెరవలేరని నాకు తెలుసు. ఇదే ఈ దేశంలోని అసలు నిజం అని చెప్పి రాహుల్ గాంధీ నిన్న అంటే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం పైన నిన్న లోక్సభలో ఏదైతే మాట్లాడారో అప్పుడు రాహుల్ గాంధీ అయితే కనుక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కులగణన సర్వే పూర్తి అయింది. ఎక్కువగా అంటే 90% మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పారు. సో దేశమంతా కూడా కులగణన జరగాలి అని చెప్పారు. ఇంకొక ప్రధాన విషయం ఏం చెప్పారంటే ఆయన యూపీఏ అంటే యూపీఏ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ప్రధానంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధ్యక్షతన ప్రభుత్వం ఉండేది. సో కాంగ్రెస్ యూపీఏ హయాంలో అవ్వచ్చు, ఎన్డీఏ హయాంలో అవ్వచ్చు అంటే నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో 2 గవర్నమెంట్లు అయితే కనుక ఒక రకంగా ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు అన్నది అన్నారు. మేక్ ఇన్ ఇండియా ఏదైతే మోడీ తీసుకొచ్చారో మేక్ ఇన్ ఇండియా అన్నది అది మంచిదే, కానీ అది కూడా విఫలమైంది, దాంట్లో ఫెయిల్ అయ్యారు మోడీ అని చెప్పారు. ఇంకొక హాట్ కమెంట్ ఏం చేశారు అంటే రాహుల్ గాంధీ ప్రధానిని అమెరికాకు ఆహ్వానించేందుకే అక్కడికి విదేశాంగ శాఖ మంత్రి వెళ్లారు అని చెప్పేసి కూడా చెప్పారు. ఇక ఇప్పుడు లోక్సభలో ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా బీజేపీలో కూడా అంటే ఓబీసీ, దళిత, ఆదివాసీ ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్ళకి నిజమైన అధికారం అయితే లేదు. వాళ్ళు సభలో కూర్చున్నా కూడా నోరు తెరవలేని పరిస్థితి, అది నాకు తెలుసు. ఇది ఈ దేశంలో జరుగుతున్న అసలు వాస్తవం అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు రాహుల్ గాంధీ. సో మొత్తానికి రాహుల్ గాంధీ చెప్తున్నది ఏంటంటే దేశమంతా కూడా కులగణన సర్వే చేపట్టాలి అన్నది ఆయన ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం. వెలుగులో వచ్చిన ప్రధాన అంశాలను అయితే చూసాము మనము. ఇక మరో ప్రధాన వార్త ఈనాడులో వచ్చిన న్యూస్ని చూసుకుంటే కనుక 19 సంస్థాగత జిల్లాలకు భాజపా అధ్యక్షుల ఎంపిక, 8 మంది పాతవారే, 12 చోట్ల బీసీలకు అవకాశం.
ఎటకేలకు రాష్ట్రంలో భాజపా 19 సంస్థాగత జిల్లాలకు కొత్త అధ్యక్షుల పేర్లను అయితే ప్రకటించింది. మొత్తం 27 జిల్లాల అధ్యక్షుల పేర్లు ఖరారైనప్పటికీ 8 మంది పేర్లను అధికారికంగా వెల్లడించలేదు. తెలంగాణ సంఘటన పరు 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ 19 జిల్లాల అధ్యక్షుల పేర్లతో పాటు ఆయా జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పేర్లను కూడా వెల్లడించారు. జాబితాలో 8 జిల్లాల్లో పాత వారికే మరోసారి అధ్యక్షులుగా అవకాశం కల్పించగా 11 జిల్లాలకు కొత్త వారిని ఎంపిక చేశారు. సో మొత్తానికైతే బీజేపీ 19 సంస్థాగత జిల్లాలకైతే కనుక అధ్యక్షులని ఎంపిక చేసింది. దాంట్లో 8 జిల్లాలకు సంబంధించి అయితే పాత వాళ్ళే ఉన్నారు, వాళ్ళ పేర్లే ఉన్నాయి అని చెప్పారు. మరి ఆ డీటెయిల్స్ని కూడా అంటే దీంట్లో డీటెయిల్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ సంఘటన్ పరు 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎవరైతే ఎండల లక్ష్మీనారాయణ ఉన్నారో ఆయన ఈ 19 జిల్లాల అధ్యక్షుల పేర్లతో పాటు ఆయా జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పేర్లను వెల్లడించారని చెప్పేసి ఇచ్చారు. సో చాలా రోజులుగా అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల్ని ఎవరిని నియమిస్తారా అని చెప్పేసి బీజేపీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో లేదంటే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు పేర్లు అయితే కనుక కేటాయించారు. మరి ఎవరైతే ఎదురు చూపులు చూసారో వాళ్ళకి అధ్యక్ష పదవి దక్కిందా లేదా అన్నది వారికే తెలిసిన అంశం ఇది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక 1/2 కోటి ఇళ్లలో గృహజ్యోతి జనవరిలో 50.16 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్, ఒక్కో ఇంటికి సగటున 67 యూనిట్ల వినియోగం జరిగిందని చెప్పేసి ఇచ్చారు. అంటే 1/2 కోటి ఇళ్లలో గృహజ్యోతి పథకం ఉంది. అంటే గృహజ్యోతి గురించి మనకు తెలిసిందే, ఏదైతే 200 యూనిట్ల లోపల విద్యుత్ వినియోగిస్తారో వాళ్ళకి కరెంట్ బిల్లు లేదు, వాళ్ళకి కరెంటు బిల్లు అంటే ఉచిత విద్యుత్ అనమాట 200 యూనిట్ల లోపు ఉన్నది. ఇది ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక న్యూస్ ఇచ్చారు. 1/2 కోటి ఇళ్లలో గృహజ్యోతి జనవరిలో 50.16 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించామని అయితే కనుక ఇక్కడ తెలియజేశారు. ఇక మరో వార్త, పల్లె వైద్యం ఒంటిపూటే క్షేత్రస్థాయిలో కోరబడిన పర్యవేక్షణ, ఔషధాల పంపిణీతోనే సరిపెడుతున్న వైనం. సో ఏదైతే పల్లెల్లో హెల్త్ సెక్టారు చాలా ఇంపార్టెంట్ అండి, ఏ రాష్ట్రానికైనా దేశానికైనా. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రజలైనా దేశ ప్రజలైనా ఆరోగ్యంగా ఉంటేనే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆ తర్వాతే అభివృద్ధి ఇవన్నీ కూడా. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా లేనప్పుడు ఎన్ని పరిశ్రమలు ఏవి తీసుకొచ్చినా కూడా ఎంత అభివృద్ధి చేసినా కూడా ఒకవైపు రోగంతో నీరసిస్తూ ఉండిపోతూ ఉంటే ప్రజలు ఆ రాష్ట్రం ఏ విధంగా ఆ దేశం ఏ విధంగా అభివృద్ధి వైపు వెళ్ళిందని చెప్పగలుగుతాం. సో ఈ నేపథ్యంలో పల్లెల్లో అయితే కనుక వైద్యం సరిగా అందట్లేదు. ఒక పూట మాత్రమే పల్లె వైద్యం ఒంటి పూటే అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్తో అయితే కనుక ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. అంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. అలాగే ఔషధాల పంపిణీతోనే, అంటే డాక్టర్స్ అక్కడికి వెళ్ళడం సంగతి పక్కన పెడితే కనుక ఇంకా మందులతోనే కేవలం అక్కడ వాళ్ళకి వైద్యం చేసి మందులు పంపించేసి దాంతోనే సరిపెట్టేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా మెయిన్ పేపర్లో ఇచ్చారు ఈనాడులో. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కనుక మరి ఎంతో ముఖ్యమైన ఆరోగ్య రంగాన్ని ఇంత నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే కనుక ఇప్పుడు వ్యవసాయము ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో మనిషి ఆరోగ్యం కూడా అంతకన్నా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ఏదైనా చేస్తారు. ముఖ్యంగా చాలా పల్లెల్లో అయితే కనుక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా సరే ఆరోగ్యపరంగా చూపించుకోవడానికి వెళ్ళాలి అంటే కనుక వాళ్ళకి దగ్గరలో ఆసుపత్రులు ఉండవు. పోనీ ఏదైనా ప్రాథమికంగా వాళ్ళకి ఏదైనా చికిత్స చేయాలన్నా కూడా కొన్ని చోట్ల ఆ సదుపాయాలు కూడా లేవు. మరి ఇలాంటి నేపథ్యంలో పెట్టారు, క్లినిక్స్ అయితే పెట్టారు, కానీ అక్కడ వైద్యం అందట్లేదు, మందులతోనే సరిపెడుతున్నారు అని చెప్పేసి ప్రధానంగా వార్తాకథనం అయితే వచ్చింది. మరి దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే సో మీరు ఏదైతే రైతుల సంక్షేమమే మా లక్ష్యము, రైతుల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తూ ఉంటారు తరచూ. సో ఈ నేపథ్యంలో రైతులతో పాటు ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ సెక్టార్స్ ఉంటాయి, అలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయడం ఏమాత్రం తగదు. అందులో ముఖ్యంగా హెల్త్, దీనికి సంబంధించి కూడా అంటే ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు పైనుంచి చెప్తున్నప్పటికీ చెయ్యండి అనేసి క్షేత్రస్థాయిలో ఎవరైతే ఉంటారో అధికారులు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, లేదా సంబంధిత మంత్రులు అవ్వచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నతాధికారులు వాళ్ళు ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాంటిది కూడా జరుగుండొచ్చు. కాకపోతే దీన్ని అంటే ప్రభుత్వం దృష్టి
దృష్టికి వచ్చినప్పుడు ఇలా మీడియా ద్వారా లేదా ప్రజల ద్వారా మీడియా దృష్టికి వచ్చినప్పుడు దీనిపైన అయితే కనుక ఇలాంటివి మరి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా హెల్త్ సెక్టార్ని మాత్రం ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు, చెయ్యకూడదు కూడా. అలా చేస్తే కనుక ఎవరి వేలుతో వారి కన్ను పొడుచుకున్నట్టే అవుతుంది. ఈనాడులో వచ్చిన ప్రధాన అంశాలను అయితే మనం చూసామండి. ఇక దిశలో ప్రధాన అంశాలని చూసుకుంటే కనుక ఐసీసీ జట్టులో త్రిషాకు చోటు, 7 మ్యాచ్ల్లో 309 పరుగులు, 7 వికెట్లు ఆమె సొంతం. భారత్ నుంచి మరో ముగ్గురికి సైతం, వారిలో కమలిని, వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా. సో ఏదైతే మనం చూసుకున్నామో దక్షిణాఫ్రికాతో అండర్-19 మహిళల వరల్డ్ కప్ జరిగిందో అందులో తెలుగు అమ్మాయి, ముఖ్యంగా తెలుగు అమ్మాయి, తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష అయితే కనుక ఆల్రౌండర్ ప్రదర్శన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది. తన హార్డ్ వర్క్, అలాగే క్రికెట్ మీద తనకున్న ఆసక్తి, ఆ హార్డ్ వర్క్ అక్కడ మనకి సుస్పష్టంగా కనిపించింది. దక్షిణాఫ్రికాపై విజయం సాధించడంలో త్రిష పాత్ర అయితే కనుక కీలకం. ఎందుకంటే బ్యాటింగ్లో అవ్వచ్చు, బౌలింగ్లో అవ్వచ్చు, ఇలా ఆల్రౌండర్గా తను ఆల్రౌండ్ ప్రదర్శన అయితే చేసింది. సో ఎట్టకేలకు తన కృషికి ఫలితంగా ఐసీసీ జట్టులో అయితే కనుక త్రిషాకు చోటు కల్పించారు. సో తనతో పాటు ఇంకొక ముగ్గురు, అంటే భారత్ నుంచి మరో ముగ్గురికి కూడా అవకాశం కల్పించారు అని చెప్పేసి ప్రధాన వార్త అయితే ఇచ్చారు. ఇక మరో న్యూస్ ఐటమ్, పొలిటికల్ న్యూస్ చూసుకుంటే కనుక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం. ఫిరాయింపులపై చర్యలు కోరుతూ కేటీఆర్ పిటిషన్. కౌశిక్ రెడ్డి ఫిల్తో కలిపి 10ని విచారిస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం. సో పార్టీ మారిన 7 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం దానిని 10వ తేదీకి వాయిదా వేసింది. ఓకే, ఇక్కడ ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి, పార్టీ ఫిరాయింపుదారులను రక్షించడం అసాధ్యం. సో ఎవరైతే అంటే ఒక పార్టీలో ఉండి గెలిచి, అంటే ఒక గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలో గెలిచిన తర్వాత ఇంకొక పార్టీకి వెళ్ళడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు. కానీ అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఆ పార్టీకి సంబంధించిన పార్టీ అధిష్టానం చెప్పినా సరే కొంతమంది వినుకోకుండా వెళ్ళిపోయి గెలిచిన తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ళు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి జంప్ అయిపోయారు. సో ఇలాంటిది అంటే ప్రజలు ఆ నియోజకవర్గంలో మీరు అంటే ఈ పార్టీ తరఫున బాగా పనిచేస్తారు అని చెప్పేసి వాళ్ళకు ఓటేస్తారు. మరి అలాంటప్పుడు ఒక పార్టీ గుర్తు మీద లేదంటే ఆ పార్టీ మీద ప్రేమతో కూడా ఓట్లేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా సీఎం కావాలి అంటే కనుక ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిస్తేనే అక్కడ సీఎం అవుతారు, మేము కోరుకున్న వ్యక్తి సీఎం అవుతారు అన్నది కూడా ప్రజల్లో ఉంది. సో అలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలకి ఓటేస్తారు. అంటే వాళ్ళకి నచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరిని అయితే సీఎం కావాలనుకుంటున్నారో అలాంటి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తారు. అక్కడ గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలోకి వెళ్ళడం చాలా అన్యాయము. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దీనిపైన ఎవరు ఎన్ని చెప్పినా కూడా అది అలా కొనసాగుతూనే ఉందన్నమాట. సో ఎట్టకేలకు కేటీఆర్ అయితే దీనిపైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టు అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే కనుక తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఆదేశం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమని అంటే కనుక ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేశారో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి అని చెప్పేసి, ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని అయితే చెప్పేసింది. సో మరి ఎవరెవరైతే కనుక పార్టీ జంప్ అయ్యారో వాళ్ళందరికీ అయితే కనుక నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 7 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు, పార్టీ మారిన 7 ఎమ్మెల్యేలకు అయితే నోటీసులు ఇవ్వాలని చెప్పి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు అయితే కనుక ఆదేశించింది. అలాగే ఇంకొకటి, కౌశిక్ రెడ్డి పిల్తో కలిపి 10న విచారిస్తామన్న, అంటే ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు కోరుతూ కేటీఆర్ పిటిషన్ వేశారు. సో కౌశిక్ రెడ్డి పిల్ ఏదైతే వేశారో దాంతో కలిపి 10న విచారిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తెలిపింది. సో ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి కేటీఆర్ అయితే కనుక చెప్పారు. అలాగే పార్టీ ఫిరాయింపుదారులను ఎవరు రక్షించలేరు కాబట్టి ఉప ఎన్నికలకు రెడీగా ఉండండి అని చెప్పేసి అయితే కనుక కేటీఆర్ అన్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక కేసీఆర్కు లీగల్ నోటీస్, అసెంబ్లీకి గైర్హాజరు కావడంపై పంపిన తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ చర్యలు తీసుకోవాలని స్పీకర్కు సైతం.
సో ఎవరైతే కేసీఆర్ ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 3 పోస్టులలో ఉండి కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అసెంబ్లీకి గైర్హాజరవుతున్నారు. సో ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యుండి, ఎమ్మెల్యే అయ్యుండి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, అసెంబ్లీకి వెళ్ళకోకుండా ఇలా కాలయాపన చేశారు. కాబట్టి అతని పైన చర్యలు తీసుకోవాలి, అంటే అసెంబ్లీకి రావట్లేదు కదా, దీనిపైన చర్యలు తీసుకోవాలనేసి స్పీకర్కి అయితే కనుక స్పీకర్కి సైతం కూడా వీళ్ళు ఎవరు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రధాన కార్యదర్శి విజయపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన లీగల్ నోటీస్ అయితే పంపించారు. ఎందుకంటే రైతుల గురించి మాట్లాడాలన్నా, రైతు సమస్యల గురించి మాట్లాడాలన్నా, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలన్నా, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు అవ్వచ్చు, లేకపోతే అభివృద్ధి గురించి అవ్వచ్చు, ఏది చేయాలన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళడం అయితే కనుక కంపల్సరీ. ఎందుకంటే అసెంబ్లీలోనే కదా అన్నిటి మీద చర్చిస్తారు. మరి అలా అంటే అసెంబ్లీకి అధికార పార్టీ ఎంత ముఖ్యమో ప్రతిపక్ష పార్టీ అంతకంటే ముఖ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలు కరెక్టా కాదా, దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనేసి ఎత్తి చూపడానికి, వాటిని సరిచేయడానికి ప్రతిపక్షం అంటూ ఒకటి ఉండాలి. మరి అటువంటి ప్రతిపక్షము అసెంబ్లీకి వెళ్లకుండా, అందులోనూ ప్రధాన ప్రతిపక్షం ఉన్నది తెలంగాణలో బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడే అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మరి దీనిపైన అంటే మనం చూసుకుంటున్నాము ఎన్నిసార్లు అంటే అధికార పార్టీ వెళ్ళి పిలుస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ అయితే అసెంబ్లీకి రాలేదు. గత 3 రోజుల నుంచి బయటకైతే వచ్చారు కానీ ఫామ్ హౌస్ నుంచి. సో అసెంబ్లీకి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకైతే ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఫెడరల్ ఆఫ్ ఫార్మర్స్ ప్రధాన కార్యదర్శి విజయపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన లీగల్ నోటీసులు పంపించారో ఆ లీగల్ నోటీస్ని తెలంగాణ స్పీకర్కి కూడా పంపించారండి. అంటే చర్యలు ఎందుకు పంపించారు తెలంగాణ స్పీకర్కి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ స్పీకర్కి అయితే పంపించారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక చూసుకుంటే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ప్రధాన బ్యానర్ ఐటంగా ఇచ్చినది బడుగులపై పిడుగు, కులగణనలో గందరగోళం, 10 ఏళ్లలో పెరిగిన తెలంగాణ జనాభా 2 లక్షలేనట, పెరిగిన బీసీలు 11.4 లక్షలేనట, ఎస్సీలు తగ్గిపోయారట, లెక్క తప్పిన సర్కార్ నివ్వెరపరుస్తున్న కులగణన సర్వే అని చెప్పేసి ప్రధాన వార్తాంశం అయితే ఇచ్చారు. సో మనము ఇదివరకటి న్యూస్ పేపర్లో అయితే కనుక దీని గురించి చర్చించుకున్నాం. ఏదైతే బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయో, అంటే పెరగాల్సింది పోయి జనాభా ఎలా తగ్గుతుంది అనేసి బీసీ సంఘాల నేతలు అయితే కనుక ప్రశ్నించారు. దానికి సంబంధించి నమస్తే తెలంగాణలో కూడా ప్రధాన వార్త అయితే ఇచ్చారు. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. రేపటి న్యూస్ టాప్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.